బండిలో సగం చోటు దిగే సరిపోయినా పరా. అబ్బో ఎన్ని పూలమాలలు! అయ్యగారు వచ్చి 5 నిమిషాలు అయిందో లేదో ఊళ్ళో ఉన్న పూలమాలలన్నీ మా ఇంట్లో వచ్చి పడ్డాయి. ఈ పూలమాలలన్నీ అమ్ముకుంటే నాబోటి సన్నాసికి కనీసం 1 నెల రోజులు దర్జాగా గడిచిపోతాయి. అయినా ఈ వచ్చేవాళ్ళంతా పూలమాలలు వేయకపోతే ఏ చొక్కాల గుడ్డో పంచెల చాపో ఇవ్వరాదు. వీటిని ఏం చేసుకుంటామని మనం చెప్తే వింటారా? ఎవరు వింటారు? వినరు. ఎవరు? సీతయ్య గారా, మీరు పూలమాల తెచ్చారు? అయ్యగారితో మాట్లాడాలి. ఇప్పుడు కాదు, అయ్యగారు ప్లేన్ లో వచ్చి అలసిపోయారు. రేపు రండి. రంగన్న. అయ్యా. ఎవరది? ఓ సీతయ్య గారా, నమస్కారం అండి. నమస్కారం. ఏమిటండి ఇవన్నీ? ఏదో చంద్రుడికో నూలు పోగు. మీలాంటి వారు పేదల పాలిటి కల్పతరువులు ఉండబట్టి ఇంకా ఈ ప్రపంచం ఈ మాత్రం అన్నా ఉంది. అవు సీతయ్య గారు తాటాకులు అమాత్రం మోసుకొచ్చారు. రంగన్న, అయ్యా ముందు మాలలు తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్తున్నా అయ్యా. సీతయ్య గారు, మా రంగన్న అదొక తరహా మనిషి, ఏమీ అనుకోకండి. మీకు నా కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆనాడు మీరు చేసిన సహాయం వల్లనే నేను ఈనాడు ఇలా ఈ స్థితిలో ఉన్నాను. మీరిచ్చిన 10,000 10 లక్షలైనాయి. ఇదంతా మీ చలవ. మీ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేరు. సీతయ్య గారు, అంత మాట అనకండి. మంచి స్థితికి వచ్చినప్పుడు మనం చేయవలసిందల్లా ఒక్కటి, వెనకటి రోజులు మర్చిపోకపోవటం, బీద సాధలకు ఆపదలో ఉన్నవారికి లేదనకుండా మన చేతనైనంత సహాయం చేయటం, అంతే. అంతే కదండి, లేకుంటే మనం మనుషులం అనిపించుకుంటామా? అయినా ఏదో నా తృప్తి కోసం తమరి 25,000. 25,000? దీనితో మీ దయారుణం తీరుతుందని కాదు. అక్కర్లేదండి, మీరింతగా చెప్తున్నారు గనక నేను ఇచ్చిన 10,000 మాత్రం తీసుకుంటాను. మిగతాది ఏదైనా మంచి పనికి వాడండి. చిత్తం. ధనమూలమిదం జగత్తన్నా కాదని మీరు మీ గుణంతో రుజువు చేసుకుంటున్నారు. ఇక నాకు సెలవా మరి? వెళ్ళిరండి. నమస్కారం. నమస్తే. ధనం ధనం ధనం. ఏం బావా, ఏమిటలా నిలబడిపోయావు? ఇంకెవరూ కాదు, నేను మా అక్క. ఓహో, నువ్వు కూడా ఉన్నావా? చూడక్క, నేను అసలు కనబడ్డం లేదట బావకు. అంతేలే, నేనెందుకు ఇక్కడ? వస్తా. అత్తయ్య, అత్తయ్య. రాధా, రాధా, మాట్లాడవి. నేను మాట్లాడడానికి రాలేదు. అయితే పోట్లాడడానికి వచ్చావా? మరి ఎందుకు వచ్చినట్టు? అత్తయ్యతో చెప్పి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి వచ్చావా? అంతేనా? పో బావా. రాధా, రాధా. వదులు బావా. వదలు. అబ్బబ్బా, ఏమిటి బావా, అత్తయ్య వస్తుంది. వస్తే నాకేం భయమా? రాని చెప్తాను. ఏమని? ఏమనే? చేసుకోబోయే పెళ్ళాన్ని ఎలా ఏలుకోవాలో, ఎలా మాలిమి చేసుకోవాలో, ఎలా మురిపించి లాలించాలో, ఎలా కవ్వించి నవ్వించాలో ముందుగా ట్రైన్ చూస్తున్నాను చెప్తాను. ఏం తప్ప? ఏమిట్రా, ఏమిటది? అబ్బాయి ఏం లేదమ్మా. చూడమ్మా రాధ, నాతో ఒకటే పోట్లాట. పోట్లాట? రమ్మా, కూర్చో. పోట్లాట ఎందుకురా? ఎందుకేమిటి? సింగపూర్ వెళ్ళి పూలరంగలాగా కూర్చున్నావు, నా సంగతే మర్చిపోయావు. ఇంతకాలం ఎలా ఉన్నావు, ఎందుకున్నావు, ఇది న్యాయమా ధర్మమా, నేను ఏమైపోవాలనుకున్నావు? తాం ధూమని సాధించేసిందనుకో, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయానమ్మా. అయ్యో, అంత అబద్ధం, పొట్టి అబద్ధం వద్దా? నేను అసలు మాట్లాడిందే. వదినా, అబద్ధం ఆడకు, ఆడపిల్లలు పుడతారు. నాకేం కాదు, మీ అన్నయ్యకే పుడతారు. నీకే పుడతారు? నేను అబద్ధం ఆడందే. నేనే అబద్ధం ఆడాను. నీకే పుడతారు. బలే వదినా, నువ్వు కంటే కదూ మా అన్నయ్యకి పుట్టేది. చూడత్తా. ఏమిట్రా అది, అన్నా చెల్లెళ్ళిద్దరును అది ఇంటికి రాకముందే ఏడిపిస్తున్నారే. వచ్చిన తర్వాత మా అక్క అసలు వడ్డీ తీస్తుందిలే.
అలాగా అమ్మా అమ్మా దీనికి త్వరగా ఒక మగుడిని చూడాల్సిందే. నాకేం అక్కర్లేదు. కొన్ని నేనే కడతాను. అబ్బా ఆశ ఇక్కడంత తేరకలేరు. ఎక్కడా దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కన్న. కాస్త కూర్చో. అత్తయ్య నాన్న పెద్ద డిన్నర్ ఏర్పాటు చేశారు, చెప్పిరమ్మని. ఎవరికి? అమ్మకే డిన్నరు? కాదు, అమ్మ కొడుకు. అబ్బ కూతురు ఇస్తుంది అంతేనా? అవునవును ఇస్తుంది, వచ్చి తీసుకోండి. ఇంత మాటలు పర్వాలేదులే అమ్మా, బావేగా. వస్తాం అత్తయ్య. త్వరగా రమ్మనిగా. కోడలు వస్తానంటే వద్దని అర్థం ఉంటుందే. ఏమిటి వీరప్ప ఇదంతా? ఏదో మీ నీడను బ్రతికే వాళ్ళం, మా చేతనైన మర్యాద. బాగుంది. రంగన్న అయ్యా. ఈ వీరప్పకి ఏం కావాలో కొంచెం చూడు. అయ్యా. టాటా. అబ్బా, చెయ్యి చెయ్యి. ఏ నలిగిందా బావా? కాదు, పెరిగింది. సారీ. మ్యారీ. ముందు నువ్వు కానీ. నమస్కారం సార్. పోయి అక్కడెక్కడ కూర్చోండి. ఓహో, గోల్డ్ షాప్ బంగారు అయ్యారా? నమస్కారం అండి. వీరయ్య, అయ్యా. వారికి మొదటి వరుసలో ఆశీర్వాదం చేయవారిని. ఆ, ఓహో, వెండి షాప్ వెంకటప్పయ్య గారా? రే, రెండో వరుస. ఓహో, ఇనప కొట్లు ఈశ్వరయ్య గారా? సరే. రే, ఆ. ఆయన మూడో వరుసలో పడే. ఓహో, పొద్దుల షాప్ భోషయ్య గారా? రే అయ్యా. బాబాయ్. ఆ, నమస్కారం. తాను వస్తారో అనుకున్నాను నేను. రాకుండా ఎలా ఉంటాను మావయ్య, కాబోయే అల్లుండి. సరసా వచ్చా వచ్చా వచ్చా. అమ్మయ్యా సరసా, సమయానికి నువ్వు అక్కడ లేకపోతే మీ నాన్న నా డొక్కని ఇచ్చేవాడు. రే వీరయ్య, అయ్యా. ఈ వ్యవహారం ఎవడో పిలిచాడు? ఆయన ఒకరు పిలవాలయ్యా. అంతేలే. అర్రే, లక్షానికి గారు ముందు సీట్లో కూర్చోడు రా. ఆ గోడలు దూకటం ఏంటి? వచ్చేదేదో నేరుగా రాకూడదు. నేరుగా వస్తే మామయ్య తంతాడు. ఆ గోడలు దూకే బుద్ధి ఇంకా పోలేదన్నమాట. సునకపు సింహాసనం నీకు ఇక్కడ కూర్చున్న తాహత నీకెక్కడుందిరా? పోనీ నించుంటారే ముయ్యవాయ్, ఇక్కడ నన్నుగా 10 మందిలో నువ్వు మావయ్య అంటే నీ మూతిపొడి రాలగొట్టాను జాగ్రత్త. అక్కడ ఆ బండ ఉంది వెనక, అక్కడ పోయి కూర్చోపో. అలాగే మావయ్య. ఆ, పో. నీ పని తర్వాత చెప్పు. పో. వస్తున్నా. చండాలు ఇందాకాడు. అయ్యగారు అయ్యగారు, అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారా? దయచేయండి దయచేయండి దయచేయండి. అదేంటి మావయ్య, నన్ను అండి గిండి అని పిలుస్తున్నా? అవలేదు. ఎంత మేనలుడైన అల్లుడు కదయ్యా, అందులో 10 మందిలో. చూస్తానమ్మా, అల్లుడు గారు తీసుకుని కూర్చుని పెట్టు. రే చల్లరా. అల్లుడు గారు. వస్తున్నాను కోడలు గారు. నీ మొక్క ఇక్కడ వెళ్తారా? హలో కృష్ణ, హౌ ఆర్ యు? అరే ఆనందమా? అదేమిటో ఎక్కడ కూర్చున్నావు? అదే ఏం లేదు, నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూర్చున్నానులే. పర్వాలేదు, రావా ఇలారా. ఈ బీదవాడిని జ్ఞాపకం నాడా కృష్ణ? ఎంత మాట. పూలతో కూడిన నారకు కూడా వాసన కలుగుతుందంటారు. ఇదేనేమో. అయ్యో, మీరు నిలబెట్టారు ఎందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి.